అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈరోజు ప్రతిరోజు చెప్పినట్లే పరిహారంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క గోచారీత్యా ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి చెప్పుకునే పరిహారంలో భాగంగా ఈ రోజున మనం గోవింద నామాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన సహస్రనామాలు, అష్టోత్తరాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, లేదా గోవిందనామాలు, గరుడ గమన తవ ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం బట్టి, లేదా మీ ఇష్టదేవతా ప్రార్థన చేయడం బట్టి ప్రతిరోజు చెప్పినట్లే ఈరోజు చెప్పుకునే ఈ యొక్క పరిహారంలో భాగం వల్ల మనకి వ్యక్తిగతంగా అభివృద్ధి, దాంతోపాటు ఆధ్యాత్మికంగా వృద్ధి, నిర్ణయ సామర్థ్యం, ప్రతికూలతలను అధిగమించే విధానం మనకి ఏర్పడడం, దానివల్ల ప్రశాంతత ఏర్పడడానికి ఇది చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలత అనేది ఏర్పడుతుంది మనం భావన చేయొచ్చు. నమస్కారం.